Hello students, welcome to online classes ABM and BRR College of Science, Kovuru. 6th semester, 3rd BCom, General, Paper Financial Services. Unit 3, Leasing and Hire Purchase System. సో ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే మనం హైర్ పర్చేస్ సిస్టమ్. అసలు ఈ యొక్క హైర్ పర్చేస్ సిస్టమ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందామండి. సో హైర్ పర్చేస్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ సెల్లింగ్ గూడ్స్. ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ గూడ్స్ ఆర్ లెట్ అవుట్ ఆన్ హైర్ ఫైనాన్సింగ్ కంపెనీ టు హైర్ పర్చేస్ కస్టమర్ హైర్. The buyer is required to pay the agreed price proportional installment during the specific time. The ownership of the property, in example machine, tractor, car, bus, scooter, etc., remaining with the credits in passes on hire only the payment of last installment. సో మనకి హై పర్చేస్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక ఆస్తి ప్రాతిపదిక మీద కొనుగోలుదారునికి స్వాధీనం చేయబడుతుందని మనం చెప్పచ్చండి. ఆస్తి ప్రాతిపదిక మీద కొనుగోలుదారునికి స్వాధీనం చేయబడుతుందని మనం చెప్పవచ్చండి. అయితే చెల్లింపు అంటే పేమెంట్ అన్నది ఒక నిర్ణీత కాలం అంటే పర్టికులర్ టైం, వాయిదాలు అంటే ఇన్స్టాల్మెంట్. సో వాయిదాలుగా చేయబడి ప్రతి వాయిదా అద్దె ఛార్జీగా వాయిదా పరిగణించబడుతుంది. ప్రతి వాయిదా కూడా ఏమవుతుంది ఇక్కడ, ప్రతి ఇన్స్టాల్మెంట్ ఒక హైర్ పర్చేస్ వాయిదాగా పరిగణించబడుతుంది. ఏ వాయిదా అయినా చెల్లించడంలో కొనుగోలుదారుడు తప్పుదానికి పాల్పడితే అంటే లేట్ ఏమైనా చేస్తే ఆస్తిని స్వాధీనపరచుకోవడానికి విక్రేతకు హక్కు ఉంది. అంటే ఎవరైతే సెల్లర్ ఉంటాడో ఆ సెల్లర్కి అసెట్ అన్నది తీసేసుకోవచ్చు. సో లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే చివరి వాయిదా చెల్లించినప్పుడు మాత్రమే, అంటే చెల్లించిన తర్వాత మాత్రమే ఆస్తి మీద కొనుగోలుదారునికి పూర్తి హక్కు లభిస్తుందని మనం చెప్పచ్చండి. అయితే ఈ యొక్క సాధారణంగా అద్దె కొనుగోలు ఒప్పందాలు ఏంటంటే 3 పార్టీలు ఉంటాయండి. అవి ఏంటంటే ఈవెన్ సెల్లర్, అలాగే ఈవెన్ పేమెంట్ చేస్తారు కాబట్టి హైయర్, అలాగే ఫైనాన్షియల్, అలాగే హైయర్ ఫైనాన్షియల్, ఇలాగా 3 పార్టీలు అనేవి ఉంటాయండి. సో కొన్ని లక్షణాలు మనం చూసుకునేప్పటికీ ఈ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే ఈ అద్దె కొనుగోలు పద్ధతి యొక్క లక్షణాలు మనకి మొట్టమొదటి లక్షణం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మొట్టమొదటి లక్షణం మనకి ఈ యొక్క లక్షణం ఏ యాక్ట్ ప్రకారము అంటే ఈవెన్ ద హైయర్ పర్చేస్ సిస్టమ్ ఈ రెగ్యులరీ బై హైయర్ పర్చేస్ యాక్ట్ 1972 సెక్షన్ 2 సబ్సెక్షన్ సి మనకి ఏంటంటే ఏం చెప్తుందంటే డెఫినేషన్ పరంగా చూస్తున్నప్పటికీ అండ్ అగ్రిమెంట్ అండర్ విచ్ గూడ్స్ ఆర్ లెట్ ఆన్ హైర్ అండ్ అండర్ విచ్ హైర్ హ్యాస్ అన్ ఆప్షన్ టు పర్చేస్ దెమ్ ఇన్ అకార్డినెన్స్ విత్ ద టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ అండ్ ఇంక్లూడ్స్ అండ్ అగ్రిమెంట్ అండర్ విచ్. సో మనకి ఇక్కడ ఈ ప్రకారం దీన్ని ఏ ప్రకారం అంటే అద్దె కొనుగోలు చట్టం 1972 సెక్షన్ 2 సబ్సెక్షన్ సి ప్రకారం ఏం చెప్తుందంటే అద్దె కొనుగోలు ఒప్పందంపై వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఏంటండి, అద్దె కొనుగోలు ఒప్పందంపై వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఈ ఒప్పందం ప్రకారం కొన్ని షరతులు అన్నవి ఉన్నాయండి. సో ఆ షరతులు ఏంటి అంటే ఒకసారి చూద్దామండి. సో the owner delivery possession of goods thereof to a person condition that such person pay the agreed amount of the agreed installment. సో ఒప్పందం ప్రకారం మనకి ఏదైతే గూడ్స్ ఉందో ఆ గూడ్స్ అనేది కండిషన్స్ అన్నిటిని కూడా మనం
ముందుగానే ఒక పద్ధతి ప్రకారం అగ్రిమెంట్ అనేది రాసుకుని దాని ప్రకారం సిగ్నేచర్స్ అనేది తప్పనిసరిగా చేయించుకోవాల్సి వస్తుందండి. సో అలాగే అంటే ఇక్కడ ఒప్పందం రాతపూర్వకంగా ఉంటుంది. అలాగే పార్టీలందరూ కూడా సంతకం చేస్తారు. అలాగే అద్దె కొనుగోలు పద్ధతి మీద అమ్మకం ఒప్పందం కుదిరి సంతకాలు జరిపిన వెంటనే అమ్మకందారు కొనుగోలుదారునికి వస్తువుని ఇస్తారండి. అయితే కొనుగోలుదారుడు సాధారణంగా కొంత మొత్తాన్ని తక్షణమే చెల్లించగా ఒప్పందంపై సంతకాలు చేసిన వెంటనే చెల్లిస్తారండి. సో మనం సంతకాలు చేసిన తర్వాత మన అసెట్ మనకి ఇస్తారండి. అలాగే మన ఇన్స్టాల్మెంట్ కూడా స్టార్ట్ అవుతుందని మనం చెప్పచ్చు. ద ప్రాపర్టీ హిస్ గూడ్స్ ఈజ్ ఏ పాస్ టు ద సచ్ యాజ్ పర్సన్ ఆన్ ద పేమెంట్ ఆఫ్ ద లాస్ట్ సచ్ యాజ్ ఇన్స్టాల్మెంట్. సో ఆఖరి వాయిదా పూర్తయిన తర్వాతే తన యొక్క ఆస్తి అన్నది స్వాధీనం పరుస్తాడు. సో కొనుగోలుదారు వస్తువులను వాడుకునే హక్కు ఉంటుంది కానీ యాజమాన్య హక్కు ఉండదు. ఓకే. అలాగే చివరి వాయిదా చెల్లించిన తర్వాత మాత్రమే ఆ వస్తువుపై కొనుగోలుదారునికి యాజమాన్య హక్కు ఉంటుంది. సచ్ ఎ పర్సన్ హ్యాస్ ఎ రైట్ టు టర్మినేట్ ద అగ్రిమెంట్ ఎట్ ఎనీ టైమ్ బిఫోర్ ద ప్రాపర్టీ సో పాసెస్. సో చివరి వాయిదా చెల్లించే వరకు చెల్లించిన వాయిదా మొత్తాన్ని ఆ వస్తువును వాడుకునేందుకు చెల్లిస్తూ అద్దెగా పరిగణిస్తారండి. అయితే చివరి వాయిదా చెల్లించిన లోపల వాయిదా ఆగిపోతే అమ్మకందారు ఏం చేస్తారంటే కొనుగోలుదారు నుండి వస్తువుల్ని తిరిగి పుచ్చుకుని అది అంతమైన తర్వాత అతను చెల్లించిన వాయిదాలు రద్దు చేస్తారని మనం చెప్పచ్చు. సో ఇలా కొన్ని ఉన్నాయండి. అలాగే కొన్ని లక్షణాలు చూసినప్పటికీ ఇలాంటి లక్షణాలన్నీ కూడా అంటే the person who hire goods will be regularly in installment or rent to the owner of the goods, which will be including production principals, amount of the sum, production installment aggregate the both of the parties. సో మొదటి ఇన్స్టాల్మెంట్ కట్టాలి, మొదటి వాయిదా చెల్లిస్తేనే ఆడ ఇన్స్టాల్మెంట్ అనేది ఇస్తారు. సో ఆ తర్వాత ఇన్స్టాల్మెంట్ అన్నీ కూడా మనం పూర్తిగా అద్దె పద్ధతి మీద ఇన్స్టాల్మెంట్ అన్నీ కూడా పూర్తి చేస్తాం. ద ఓనర్షిప్ గుడ్ పాసెస్ టు ఓన్లీ వెన్ ఏ పర్సన్ హ్యాస్ పే టు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ద గూడ్స్ విచ్ హీ ఆర్ షీ హ్యాస్ హైర్. సో చివరి వాయిదా పూర్తయిన తర్వాతే ఆస్తి అనేది తమ సొంతం అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ హైర్ పర్చేజ్ ద పర్సన్ హూ హెస్ టేకెన్ టు గూడ్స్ హైర్ కెనాట్ ట్రాన్స్ఫర్ ది గూడ్స్ ఎ థర్డ్ పార్టీ. హీ ఆర్ షీ డస్ నాట్ హ్యావ్ టు ఓనర్షిప్ ఆఫ్ ద గూడ్స్. సో అలాగే ఏదైనా ఒక సందర్భాల్లో ఏదైనా పార్టీకి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే థర్డ్ పార్టీకి సో అది ట్రాన్స్ఫర్ చేయడం అనేది పాసిబుల్ కాదు. అంటే ముందుగా మనం ఎవరైతే పార్టీ పేరు రాసుకోమో ఆ పార్టీ ద్వారా అది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎవ్రీ ఇన్స్టాల్మెంట్ ట్రీటెడ్ హ్యాస్ ద హైయర్ ఛార్జ్ ఇన్ యూజింగ్ ది అసెట్. సో అద్దె పద్ధతి కింద దీన్ని తీసుకుంటారు. ప్రతి ఇన్స్టాల్మెంట్ని అద్దె చెల్లించిన విధంగా తీసుకోవడం పరిగణిస్తారని చెప్పొచ్చండి. ద హైయర్ వెండర్ టు రైట్ టు రిపోజ్ ద అసెట్ కేస్ ఆఫ్ ద డిఫికల్టీ ఇన్ obtaining the payment of the installment. So if hire does not want to own the asset, can he returns the asset in timely? He is not required in paying installment that falls after that returns. So once you there returns of the asset, I cannot claim back in payment already is paid as the charges towards hire the use of the asset. So ఇలాంటి లక్షణాలన్నీ కూడా మనకి ఈ యొక్క ఐపీఎస్ సిస్టంలో ఉన్నాయని మనం చెప్పచ్చండి. సో అలాగే కొన్ని అడ్వాంటేజెస్ కూడా మనకి దీనివల్ల ఉన్నాయండి. సో ఆ అడ్వాంటేజెస్ మనం పరంగా చూసినప్పటికీ కొన్ని ప్రయోజనాలు చూసినప్పటికీ ఇవి కన్వీనియన్స్ పేమెంట్. సో చెల్లింపులు అనేది చాలా సౌలభ్యంగా ఉంటుందండి. సో అంటే ద బయర్ ఈజ్ జనరల్లీ so greatly benefits in has to make the payment in installment. This system is greater advantage to the people having limited income. సో మనకి ఈ యొక్క చెల్లింపు అనేది చాలా సులభతరంగా ఉంటుందండి. సో మనం ఏదైనా బైక్ తీసుకున్నాం, కొన్ని ఇన్స్టాల్మెంట్ తెలియకుండానే క్లియర్ అయిపోతుంది, కానీ మనకి అసెట్ అనేది ఈజీగా సొంతం అయిపోతుంది. అంటే చెల్లింపు అనేది సౌలభ్యంగా ఉంటుందని చెప్పచ్చు. అంటే కొనుగోలుదారుడు చెల్లింపును వాయిదాల రూపంలో చెల్లించవచ్చునని ఇది మిక్కిలి ప్రయోజనకరంగా ఉంటుంది. పరిమిత ఆదాయం కలిగిన వ్యక్తులకు ఈ విధానం సౌకర్యవంతంగా ఉంటుందని మనం చెప్పచ్చండి. సో రెండోది వచ్చేటికి ఇంకొక ప్రయోజనం ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ ద సేల్. సో ఇక్కడ అమ్మకాల పరిమాణంలో పెరుగుదల అన్నది పెరుగుతూ ఉంటుందండి. సో దిస్ సిస్టమ్ అట్రాక్ట్స్ ద మోర్ కస్టమర్స్ ఆస్ ద పేమెంట్ ఈజ్ టు బి మేడ్ ఇన్ ఈజీ ఇన్స్టాల్మెంట్. దిస్
లీడ్స్ టు ఇంక్రీజ్ ద వాల్యూ ఆఫ్ సేల్స్. సో అమ్మకాలు అనేది పెరుగుదల ఎలా పెరుగుతుందంటే చెల్లింపు సులభ వాయిదాల పద్ధతిలో ఉండడం చేత ఈ విధానం ప్రజలను గరిష్ట స్థాయిలో ఆకర్షిస్తుంది. అలాగే ఇది అమ్మకాల పరిమాణంలో పెరుగుదలకు దారితీస్తుందని మనం చెప్పొచ్చండి. అలాగే ఈ యొక్క మూడో ప్రయోజనం చూసినప్పటికీ ఇవి ఇంక్రీజ్ ప్రాఫిట్. సో మనకి లాభాలు గరిష్ట స్థాయిలో ఉంటుందండి. సో లార్జ్ వాల్యూ ఆఫ్ సేల్ అండ్ సో ఇంక్రీజింగ్ ప్రాఫిట్ ఆఫ్ ద సెల్లర్. సో మనకి లాభాలు గరిష్ట స్థాయిలో ఉంటుంది. అమ్మకాల పరిమాణంలో పెరుగుదల గరిష్ట లాభాలకు దారితీస్తుందని మనం చెప్పొచ్చండి. అలాగే ఇంకొక బెనిఫిట్ చూసింది ఎంకరేజింగ్ సేవింగ్స్. సో మన పొదుపులను ప్రోత్సహించవచ్చండి. ఎలా అంటే ఇట్ ఎంకరేజింగ్ among the buyers who have the forced to save up some production of their income for the payment of the installment. This inculcate habit so have among the people. సో ఇక్కడ పొదుపు ఇది కొనుగోలు రూపదానికి వాయిదాల చెల్లింపుకి నిమిత్తం ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేసే విధంగా ప్రోత్సహిస్తూ ఇది ప్రజల్లో పొదుపు అలవాట్లు ప్రేరేపిస్తుందని మనం చెప్పచ్చండి. అలాగే ఇంకో ప్రయోజనం వచ్చేటికి హెల్ప్ ద స్మాల్ ట్రేడర్స్. అలాగే చిన్న వర్తకులు మనం సహకారం అందించింది. దిస్ సిస్టమ్ ఈజ్ బ్లెస్సింగ్ ఆఫ్ ఫర్ ద స్మాల్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ ట్రేడర్స్ ద కెన్ బి పర్చేజ్ మిషనరీ అండ్ అదర్ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్మెంట్ బేసిక్ అండ్ ఇన్ ద టర్న్ సెల్ ద బయ్యర్ అండ్ ఛార్జింగ్ ఫుల్ ప్రైస్. సో ఇక్కడ చిన్న వర్తకదారులు అందరూ కూడా ఈ విధానం వల్ల ఎక్కువ ప్రయోజనం అనేది చూస్తుందండి. అంటే వారికి వర్తకులకు ఒక వరంలా అని మనం చెప్పొచ్చండి. వీరి యంత్రాలు కానీ లేకపోతే ఇతర సామాగ్రి కానీ వాయిదా రూపంలో కొనుగోలు చేసి కొనుగోలుదారులకు పూర్తి అయిన తర్వాత విక్రయిస్తుందని మనం చెప్పొచ్చండి. అలాగే ఇంకొక బెనిఫిట్ వచ్చి ఎంకరేజింగ్ ఎర్నింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఎర్నింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆ వడ్డీని ఆకర్షించడం చూసుకున్నట్టు మనకి ఈవెన్ ద సెల్లర్ గెట్స్ టు ఇన్స్టాల్మెంట్ విచ్ ఇంక్లూడింగ్ ఒరిజినల్ ప్రైస్ అండ్ ద ఇంట్రెస్ట్. The interest is calculated the advance added to total installment to be paid by the buyer. సో అలాగే ఇది వడ్డీ వాయిదాల చెల్లింపు రూపంలో గ్రహిస్తారు కాబట్టి ఇందులో అసలు మొత్తం మరియు వడ్డీ ఉంటుంది. వడ్డీని ముందుగానే లెక్కించి కొనుగోలుదారులు చెల్లింపు చేయవలసిన వాయిదాలకు జత చేయబడుతుంది అని చెప్పచ్చండి. అలాగే డీమెరిట్స్ చూసేవరకు ఏంటంటే కొన్ని డీమెరిట్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. సో దాంట్లో ఫస్ట్ మనకి డీమెరిట్ వచ్చేది మనకి ఏంటంటే ఈవెన్ higher prices. A buyer has to be buy higher price for the article purchase which the including cost plus interest. The rate of the interest is the bit high. సో ఇక్కడ ఈ విధానంలో ఏమవుతుందంటే కొనుగోలుదారుడు ఒక వస్తువును కొనుగోలు చేసేందుకు అధిక ధరను చెల్లించవలసి ఉంటుంది. చెల్లింపు పత్రంలో అసలు మరియు వడ్డీ రెండు ఇమిడి ఉంటాయి. దీనిలో పాటుగా వడ్డీ కూడా అధికంగా ఉంటుందని మనం చెప్పచ్చండి. అలాగే నెక్స్ట్ వచ్చేటికి కృత్రిమ డిమాండ్. సో ఆర్టిఫిషియల్ డిమాండ్. హై పర్చేస్ సిస్టమ్ క్రియేట్ ద ఆర్టిఫిషియల్ డిమాండ్ ఫర్ ద ప్రోడక్ట్. ద బయ్యర్ ఈజ్ టమ్ టు పర్చేజ్ ద ప్రోడక్ట్ even if does not need to offer that buy the product. సో ఇక్కడ కృత్రిమ డిమాండ్ అనేది చేస్తూ ఉంటుందండి. ఎందువల్లంటే అద్దె కొనుగోలు మధ్య ఒక వస్తువు కృత్రిమ డిమాండ్ కలిగిస్తూ ఉంది. అలా కొనుగోలుదారుడు వస్తువుపై ఆసక్తి లేదా కొనుగోలు సామర్థ్యం లేనప్పటికీ కూడా వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇక్కడ ఆకర్షణలు అవుతారని మనం చెప్పొచ్చండి. అలాగే హెవీ రిస్క్. సో ఎక్కువ ఇక్కడ అధిక రిస్క్తో కూడి ఉందండి. ద సెల్లర్ రన్స్ heavy risk under such a system. Through he has the right to take back articles from the difficulty customers. The second hand goods which little prices. సో ఇక్కడ విక్రేత ఈ విధానంలో అధిక రిస్క్ను సృష్టిస్తారండి. అయితే వాయిదా చెల్లింపుల్లో కొనుగోలుదారుడు విఫలం అయితే కొనుగోలుదారు నుండి విక్రయించిన వస్తువులు వెనక్కి తీసుకునే హక్కును విక్రేత కలిగి ఉంటున్నాడు. ఓకే. అలాగే డిఫికల్టీ రికవరీ ఇన్ ఇన్స్టాల్మెంట్. సో అక్కడ ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ద సెల్లర్ డస్ నాట్ get installments from the purchase on time. They may be choice wrong buyer which may be put them trouble. The heavy cost time of the incur extra expenditure for the recovery of the installment. This sometimes lead to serious conversation between the buyer and the sellers.
సో మనకు వచ్చరికి వాయిదాల వద్ద సంక్లిష్ట వంటి విధానంలో విక్రేత కొనుగోలుదారు నుండి సహాయం అనుకూలంగా వాయిదాలను వసూలు చేయడం సంక్లిష్టంగా ఉంటుందని చెప్పచ్చండి. అయితే విక్రేతలు కొనుగోలుదారు ఎంపికల జాగ్రత్త ఎంపికలు వహించినట్లయితే ఇబ్బందులు పడవలసిన అవసరం ఉంటుందండి. తద్వారా వాయిదాలను వసూలు చేసేందుకు అధిక ఇంకా వ్యయాలను హెచ్చించాల్సి ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల మధ్య తీవ్రమైన సంఘర్షణలు కూడా ఇక్కడ దారితీస్తుందని మనం చెప్పచ్చండి. అలాగే బ్రేకప్ ఆఫ్ ఫ్యామిలీస్. సో ఇక్కడ కుటుంబ కలహాలు కూడా జరుగుతుంటాయండి. ద సిస్టమ్ పుట్స్ ఎ గ్రేట్ ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ద families which cannot afford buy a costly and luxury items. Recently, studies in Western countries have revealed that thousands of the happy home families have been broken by high purchase buyings. So మనకి ఈ యొక్క అద్దె కొనుగోలు పద్ధతులు కూడా చూసి చాలా కుటుంబాలను ఆర్థిక ఒత్తిడికి అనేది కలిగిస్తూ ఉంటుందండి. ఈ మధ్యతరగతి కుటుంబాలకు విలువైన చూసుకునే వస్తువుల పట్ల ఆకర్షణ పెంచుకుంటా అధిక భారం ఎక్కువై అధిక సమస్యలతో కుటుంబ విచ్ఛిన్నం జరుగుతుందని మనం చెప్పొచ్చండి. సో ఇలాంటి బెనిఫిట్స్, ఇటువంటి అడ్వాంటేజెస్, ఇటువంటి డిస్అడ్వాంటేజెస్ మనకి దీనివల్ల ఉన్నాయని మనం చెప్పొచ్చండి. సో ఇలాగా హైపర్చేస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్, అడ్వాంటేజ్, డిస్అడ్వాంటేజెస్ అన్నప్పుడు ఇలా రాస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్.